స్వామియే శరణమయ్యప్ప. గూడూరు శబరిమల అయ్యప్ప ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయం యొక్క విశేషాలు, విశిష్టత, ఈ ఆలయానికి ఉప ఆలయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. గూడూరు శబరిమల అయ్యప్ప ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి? అయ్యప్ప స్వామి దేవాలయం అంటే మనందరికి గుర్తు వచ్చేది కేరళ రాష్ట్రం శబరిమల దేవస్థానం. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు కాశీ లేఅవుట్లో పిరమిడ్ పక్కన అయ్యప్ప స్వామి దేవస్థానం కలదు. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ మీదుగా రిలయన్స్ స్మార్ట్ బజార్ నుంచి శ్రీ షిరిడి సాయిబాబా టెంపుల్ మీదుగా కాశీ లేఅవుట్లో అయ్యప్ప స్వామి దేవాలయం కలదు. కాశీ లేఅవుట్ను తులసి వనం అని పిలుస్తారు. తులసి వనం ఎంట్రన్స్ నందు శ్రీ అయ్యప్ప స్వామి వారి ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానము అనే ఒక పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాలు రాకపోకలు జరుగుతూ ఉన్నది. ఈ ఆటో అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళుతూ ఉంది. అయ్యప్ప స్వామి వారి ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం అనే పెద్ద ఫ్లెక్సీ దాటగానే రహదారికి ఎడం పక్కన ఒక ఇల్లు ఉంది. అచ్చట ఆటో కూడా కలదు. ఈ రహదారి నేరుగా వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగి వెళితే అయ్యప్ప స్వామి టెంపుల్ కనబడుతుంది. రహదారి పొడవున స్ట్రీట్స్ లైట్స్ వెలుగుతూ ఉన్నాయి. అదిగో అదిగో అల్లదిగో పిరమిడ్ పక్కన విద్యుత్ దీప అలంకరణతో కనిపిస్తూ ఉంది. అదే గూడూరు శబరిమల అయ్యప్ప ఆలయం. భక్తుల విశ్రాంతి కొరకు కూర్చున్నట్టుకు దారి పొడవున బల్లలు ఏర్పాటు చేశారు. రోడ్డుకు రైట్ సైడ్ నందు ఆటోస్ పార్కింగ్ చేశారు. గూడూరు శబరిమల అయ్యప్ప ఆలయంకు వచ్చేసాం. స్వామి అయ్యప్ప పవన్ కుమార్ స్వామి తన ఫోన్ను నిక్కర్ జోబిలో ఉంచుతున్నారు. గుడి ఎంట్రన్స్కి ఇరువైపుల అరటి బొందులతో స్వాగతం పలుకుతున్నాయి. టెంపుల్ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు అయింది. పెరుబట్ల రవిగోపాల్ శర్మ, పెరుబట్ల నరహరి సాయి కుమార్ శర్మ, బ్రహ్మశ్రీ శంకరన్ నంబూద్రి తంత్రి శబరిమల మేల్ శాంతిగార్ల పెద్ద ఫ్లెక్సీని టెంపుల్కు ఎదురుగా ఉంచారు. కేరళలోని శబరిమల ఆలయానికి ఎంత భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారో అదే విధముగా గూడూరు శబరిమల అయ్యప్ప ఆలయమునకు కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించుతూ ఉన్నారు. హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామి. హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామి. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. కార్తీక మాసం వస్తే చాలు ఎంతో మంది అయ్యప్ప స్వామి భక్తులు మండల దీక్ష తీసుకుని ఇరుముడి కట్టుకుని కేరళ శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళుతూ ఉంటారు. అయితే అక్కడకు వెళ్ళలేని భక్తుల కోసం, మహిళల కోసం, చిన్నపిల్లల కోసం, పెద్దవారు కోసం, వృద్ధుల కోసం ఎవరైనా వచ్చి అయ్యప్పను దర్శించుకుని వెళ్ళవచ్చు. ప్రస్తుతం తులసి వనంలో అయ్యప్ప ఆలయం దగ్గర నేనున్నాను. ఓం స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప ఆలయం ఎంట్రన్స్కి కుడి చేతి పక్కన కొలాయి ఉంది. అక్కడకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని గుడిలోనికి ప్రవేశించుతాం. అయ్యప్ప ఆలయం ఎంట్రన్స్ రైట్ సైడ్ నందు ఒక ఉప ఆలయం కలదు. అందున శివుడు కొలువై ఉన్నాడు. ఓం స్వామియే శరణమయ్యప్ప. పై అంతస్తుల్లో అయ్యప్ప ఆలయం కలదు. అయ్యప్ప ఆలయం వెలుటకు 2 మార్గాలున్నాయి. అవి, ఒకటి మాలధారణ చేసిన భక్తులు వెళ్ళడానికి 18 మెట్ల మార్గం. 2
మామూలు భక్తులు వెళ్ళడానికి లెఫ్ట్ సైడు మెట్ల దారి వెళ్ళి స్వామి దర్శన అనంతరం తిరిగి క్రిందకు వచ్చుటకు రైట్ సైడ్ నందు మెట్ల దారి కలదు. బ్రహ్మశ్రీ శంకరన్ నంబూద్రి తంత్రి శబరిమల మేల్శాంతి గారు కుర్చీలో కూర్చుని ఉన్నారు. అంతస్తు క్రింది భాగమున అయ్యప్ప స్వామి విల్లు బాణం పట్టుకుని నిలబడి ఉన్నాడు. 18 మెట్ల నిచ్చెన ఉంది. విష్ణువు, అయ్యప్ప, వినాయకుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉత్సవమూర్తులు ఉన్నారు. భక్తుల కొరకు వంట చేస్తున్నాడు ఒక ఆయన. పై అంతస్తులో మణికంఠను దర్శనం చేసుకుందా. ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడు నేను పైకొచ్చాను. ఇది ప్రధానాలయం. అయితే మనం ముందుగా గణపతిని దర్శించుకోవాలి. ప్రధాన ఆలయంకు వెనుక భాగమున 2 ఉప ఆలయాలు ఉన్నాయి. మనం వెళదాం. మన గూడూరులో శబరిమల అయ్యప్ప ఆలయం మన కోసం ఇక్కడ వెలిశాడు అయ్యప్ప. మనకు చాలా సంతోషంగా ఉంది. ఆలయం లెఫ్ట్ సైడ్ ఉప ఆలయంలో గణపతి కొలువై ఉన్నాడు. రైట్ సైడ్ నందు ఉప ఆలయములో నెమలి వాహనుడై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై ఉన్నాడు. షడాననం కుంకుమరక్తవర్ణం మహామతిం దివ్య మయూరవాహనం రుద్రస్య సూనుం సురసైన్యనాదం గుహం సదాహం శరణ్యం ప్రపద్యే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. ఆలయం లోపలికి వచ్చినప్పుడు నుంచి చాలా ప్రశాంతంగా ఉంది. స్వామి విగ్రహం పంచలోహంతో నిర్మితమై ఉంది. అయ్యప్పకు ఒక పంచె కట్టి ఉంచారు. అలంకరణ చాలా సింపుల్గా ఉంది. కేరళలోని శబరిమల ఆలయానికి ఎంత భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు, అదేవిధంగా గూడూరు శబరిమల అయ్యప్ప ఆలయంకు కూడా అంతే భక్తి శ్రద్ధలతో నిర్వహించుతూ ఉన్నారు. గూడూరు తులసీవనంలో వెలసి ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం చాలా అనుభూతి కలిగింది. తప్పకుండా అందరూ రండి, అయ్యప్ప కృపా కటాక్షములను పొందండి. ఓం స్వామియే శరణమయ్యప్ప. వారంలో అయ్యప్పకు ప్రీతికరమైన వారం బుధవారం. అయ్యప్పకు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమం, అన్నదాన ప్రసాదం జరుగుతుంది. ప్రత్యేకించి ఎలాంటి నియమాలు లేవు. ఎవరైనా భక్తులు, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్ళవచ్చును. పెరుబట్ల రవి గోపాల్ శర్మ, పెరుబట్ల నరహరి సాయి కుమార్ శర్మ, బ్రహ్మశ్రీ శంకరన్ నంబూద్రి తంత్రి శబరిమల మేల్శాంతి గార్ల వేదమూర్తి ఆధ్వర్యంలో 6/11/2024 నుండి 8/11/2024 అనగా 3 రోజుల పాటు అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగినది. బ్రహ్మశ్రీ శంకరన్ నంబూద్రి తంత్రి శబరిమల మేల్శాంతి గారి ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమం జరిగింది. కేరళ వెళ్ళి చూడని వారికి ఇది ఒక గొప్ప అవకాశం. స్వామివారికి ఉదయం పంచామృతాభిషేకం, వచ్చిన భక్తులకి అందరికీ అర్చనలు, హారతులు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, రాత్రి భజన పడి పూజ జరుగుతుంది. 6/11/2024 నుండి 8/11/2024 అనగా 3 రోజులు గూడూరు తులసివనంలో అయ్యప్ప దేవస్థానమున శ్రీ అయ్యప్ప స్వామి ప్రతిష్ట మహోత్సవం జరిగింది. ఈ మధ్య కాలంలో అయ్యప్ప దేవాలయానికి దశలలో నిర్మించుతూ
నాటికి నేటికి ఈ మార్పులతో దేవస్థానాన్ని ఇంత అద్భుతంగా నిర్మించడం జరిగింది. గుడి నిర్మాణమునకు అయ్యే ఖర్చులు అంతా భక్తుల సహకారంతో, భక్తులు చిన్న పెద్ద మొత్తాలతో సహకరించడం వల్ల ఈ దేవస్థానం ఇంత అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది. అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు అయ్యప్ప స్వామి దేవాలయం కోసం వివిధ రకాల భక్తుల అందరినీ కన్సల్ట్ చేసి వాళ్ళతోటి వాళ్ళ దాతల సహకారంతో ఎవరి దగ్గర వెళ్ళినా కూడా కాదు అనకుండా అందరూ సహకరించడం వల్ల అయ్యప్ప దేవస్థానం నేడు ఇంత అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ ముందు గుడి నిర్మాణంలో ఉండినది. చాలా సంవత్సరములుగా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఒక కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసి మనం అయ్యప్ప ఆలయాన్ని నిర్మించుదాం అని సంకల్పించుకుని ఈ ఆలయమును నిర్మించినారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత దేవస్థానంలో నవంబర్ 16 నుండి డిసెంబర్ 26 వరకు మండల కాలం రోజువారీ పూజలు, అన్నదానం, పడి పూజ కార్యక్రమం నిర్వహించుతూ ఉన్నారు. శబరిమలలో ఆలయం ఎలా చూసామో అలాగే కనిపిస్తుంది. అయ్యప్ప రూపం మనం వర్ణించలేం. అయ్యప్ప ఎంత బాగున్నారో వచ్చి చూడాలి. అయ్యప్ప అలా కూర్చుని ఉన్నారా అన్నట్లుగా అనిపిస్తుంది. ఎంతమంది అయ్యప్ప భక్తులు దర్శనం చేసుకుని ఇరుముడి కట్టుకొని శబరిమలలో ఉన్న అయ్యప్ప దర్శనం కోసం శబరి యాత్ర చేస్తున్నారు. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఇలాంటి వీడియోస్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం స్వామియే శరణమయ్యప్ప.